హలో చిరంజీవి గారు. హాయ్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి ఫస్ట్ వస్తే మేధా ఇన్స్టిట్యూట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. 30 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నారు మీరు. చాలామంది స్టూడెంట్స్ని తయారు చేశారు. అండ్ వాళ్ళు అబ్రాడ్లో కూడా వెళ్ళి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రేట్. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్ త్రూ కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు సైకలాజికల్ గాను పర్సనల్ ట్రైనర్ గాను బయట చాలామంది జీవితాల్లో కూడా ఒక్కొక్క గట్టి ఇన్ఫ్లుయెన్స్ని మార్పుని తీసుకురాగలుగుతున్నారు. గుడ్ సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బయట చాలా ఉన్నాయి కదా, సో వాటి త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వస్తుందా, ఎలా అంటారు, ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒక భాష నేర్చుకోవడానికి బేసిక్గా కోచింగ్ సెంటర్స్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, తెలుగు నేర్చుకున్నాం. ఎట్లా నేర్చుకున్నాం? ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళా, ఏ వొకాబులరీ రోజు బట్టి నేర్చుకోలే, తెలుగు వచ్చింది. అలాగే హిందీ నేర్చుకున్నాం, హిందీ వచ్చింది. ఎలా వచ్చింది? సో మనకు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. బేసిక్గా ఒక భాష నేర్చుకోవడానికి ఆ ఎన్విరాన్మెంట్, మనం పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్లో ఏ భాష అయితే మాట్లాడుతూ ఉంటారో వినడం ద్వారా మనం ఆటోమేటిక్గా నేర్చుకుంటాం, మాట్లాడతాం. అయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకు ఆ అవసరం ఉంటుంది అంటే, బేసిక్గా ఇంగ్లీష్ పర్టికులర్గా వచ్చేసరికి మనం తెలుగు ఎన్విరాన్మెంట్లో ఉంటాం. లేచిన దగ్గర నుండి తెలుగు చూడడం, తెలుగు వినడం, తెలుగు చదవడం, ఇదే పరిస్థితిలో ఉంటాం. తెలుగు ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు కూడా సాధ్యమే, కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా నేర్చుకోవచ్చు. కానీ దానికి చాలా కమిట్మెంట్ ఉండాలి, ఒక డిసిప్లిన్, ఒక డెడికేటెడ్ ఎఫర్ట్, ఇవన్నీ ఒక సిస్టమాటిక్గా చేయాలి. అందులో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం, చాలా టైం పడుతుంది. అలాంటి డిసిప్లిన్, డెడికేషన్, ఒక కమిట్మెంట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. మనకందరికీ ఏంటంటే క్విక్ రిజల్ట్, ఇమ్మీడియట్గా కావాలి, తొందరగా. నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాలి, 2 months తర్వాత అబ్రాడ్ వెళ్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, తక్కువ టైంలో నేను ఇంగ్లీష్ నేర్చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే టైం ఉండదు వాళ్ళకి. సో అక్కడ కోచింగ్ సెంటర్లో ఏం జరుగుతుందంటే, బేసిక్గా మీరు ఒక క్వశ్చన్ అడిగారు నాగరాజు గారు, ఏమన్నారు? కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇంగ్లీష్కి వస్తుందా? లేదండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళకు ఇంగ్లీష్ రాదండి. మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇవన్నీ పాటించాల్సి వస్తుంది, ఒక డెడికేటెడ్గా పనిచేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇన్స్టిట్యూట్కి వెళ్తే అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయండి. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, నీతో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి. రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది అర్థమైనా కాకుండా రోజు కొద్దిసేపు వినేవాళ్ళు కావాలి. 2, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అనేది చూసి నిన్ను ఎంకరేజ్ చేస్తూ గైడ్ చేసే ఒక మాస్టర్ కావాలి. కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏం జరుగుతుందంటే, 2 hours 3 hours అక్కడ ఉంటావు కాబట్టి 2 hours 3 hours కోచింగ్ సెంటర్లో ఉంటావు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఎన్విరాన్మెంట్లో నువ్వు మోటివేట్ అవుతూ ఉంటావు. ఎవరన్నా కొంచెం బాగా మాట్లాడారనుకో, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతావు. ఎవరైనా అస్సలు మాట్లాడలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళని చూసి వీళ్ళకంటే నేనే బాగా మాట్లాడుతున్నా అనుకుంటావు. ఆ ఎన్విరాన్మెంట్లో నువ్వు మోటివేట్ అవుతూ ఉంటావు. 4 మాట్లాడుతూ ఉంటే 5వ వ్యక్తి మాట్లాడు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మాస్టర్ ఉంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకున్నా నిన్ను స్టేజ్ మీద నించోబెట్టి మాట్లాడిస్తారు, గ్రూప్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, ఒక టాపిక్ ఇస్తారు, ఒక సిస్టమేటిక్గా చేయిస్తారు. ఇవాళ ఒక పాస్ట్ టెన్స్ చెప్పారంటే పాస్ట్ టెన్స్లోనే నీ గురించి మాట్లాడిస్తారు, ప్రజెంట్ టెన్స్ చెప్తే ప్రజెంట్లోనే మాట్లాడిస్తారు. అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్. ఏది ముందు ఏది తర్వాత, ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు కాకుండా ఏది ముందు ఏది తర్వాత. సో కాబట్టి అక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ఇదే క్వశ్చన్కి చాలా రకాలుగా ఆన్సర్ చేయొచ్చండి. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే వస్తుందా అంటే వస్తుంది. కాబట్టి నువ్వు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యావు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, అక్కడ ట్రైనర్ ఎవరు. నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను, ఖాళీగా ఉన్న వాళ్ళంతా ఏం చేయాలో తెలియని వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు పెట్టి వీటిని డైల్యూట్ చేసి, డిఫ్యూజ్ చేసి పరువు తీసేశారు. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ వేర్ ఐ వాస్ వర్రీడ్. అండ్ నేను చాలాసార్లు వర్రీ అయ్యానండి చాలా సందర్భాలు. ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పాడు. అసలు బ్యూటీ ఏంటి తెలుసా? స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక లెసన్ని ఇప్పుడు మన తెలుగు వాళ్ళ చాలామందికి 10th ఇంటర్ డిగ్రీ అందరూ పాస్ అయిపోతున్నారు. అందరికీ ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుంది. అంటే ఏంటి? వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళకి వర్డ్స్, సెంటెన్సెస్, ఫ్రేజెస్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్, స్ట్రక్చర్స్ అన్నీ వాళ్ళ మైండ్లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి మాట్లాడడం రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని మాట్లాడించాలి. కాబట్టి సో అందుకే ఎన్విరాన్మెంట్ ఒకటి, ట్రైనర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా.
సో అందుకే మేము ఈ మధ్య ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో కూడా ఇంతమంది రాలేకపోతున్నారు కదా, ఈ రెండు మీదే ఫోకస్ చేస్తున్నాం. ఒకటి ట్రైనర్స్ని తయారు చేయడం, వాళ్ళని ప్రొఫెషనల్ ట్రైనర్స్ తయారు చేయడం. ఓకే. ఈ లెర్నింగ్ కంటే ముందు మేము అన్లెర్నింగ్ చేయిస్తామండి. అన్లెర్నింగ్ అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళు 4-5 కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అది అన్నీ నేర్చుకొని వస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఎక్కువ విషయాలు తెలిస్తే వాడు ఏ పని కరెక్ట్ చేయడు. ఇప్పుడు నీకు జాతకాలు తెలుసు, వాస్తు తెలుసు, ఇంకోటి తెలుసు, క్యాలిగ్రఫీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు అనుకోండి, నక్షత్రాల గురించి తెలుసు, మీరు ఏ పని మొదలెడదామన్నా ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది, అన్నీ మ్యాచ్ అవ్వవు. అలాగే ఇంగ్లీష్లో కూడా నీకు నాలెడ్జ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎంత తెలుసు అనేది కాదండి, ఎక్కువ తెలిసిన వాళ్ళకి నీకు తెలియదని రుజువు చేసి బేసిక్ నుండి స్టార్ట్ చేస్తాం. అసలు ఏం తెలియని వాళ్ళకి నీకు ఇవన్నీ తెలుసు అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అండి. ఆ గేమ్లో ఎదుటివాడిని విన్ చేసేలా చేయడమే ట్రైనర్ పని. అందుకే ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్ తయారు చేయడం. రెండవది, ఈ కోచింగ్ సెంటర్లకి చాలామంది రాలేకపోతున్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయీస్గా ఉన్నారు, వాళ్ళు రాలేరు. బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు రాలేరు. వీళ్ళకి క్విక్ తక్కువ టైంలో 2 రోజులు 3 రోజులు నేర్చుకోవాలి. అందుకే వీళ్ళ కోసమని ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఒకటే కాకుండా త్వరలో ఇంకా అనౌన్స్ చేస్తాం కొద్ది రోజుల్లో ఈజీ ఇంగ్లీష్ అని వర్క్షాప్స్ పెడుతున్నాం. ఓకే. ఈజీ ఇంగ్లీష్ వర్క్షాప్లో నేనే చేస్తాను డైరెక్ట్గా. ఈజీ ఇంగ్లీష్ వర్క్షాప్లో ఏంటంటే మెయిన్గా మొత్తం సెల్ఫ్గా ఎవరిది వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు అనే దాని మీద మేము ఒక డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ని మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఆన్లైన్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళంతా వాళ్ళు నేర్చుకునేలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తాం. త్వరలో అది అనౌన్స్ చేస్తామండి. ఇప్పుడైతే ట్రైన్ ద ట్రైనర్స్ అనౌన్స్ చేస్తాం. కోచింగ్ సెంటర్లకు వెళ్తే అక్కడ ట్రైనర్స్ ఉంటారు. అయితే ఆ ట్రైనర్ ప్రొఫెషనలా కాదా అనేది చూసుకోవాలండి. ప్రొఫెషనల్ ట్రైనర్ కనుక కాకపోతే ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఉన్న ఇంగ్లీష్ మర్చిపోవడం, ఇంకా కన్ఫ్యూజన్స్ పెరిగిపోవడం, ఇంగ్లీష్ అంటే విరక్తి రావడం, ఇంకా జీవితంలో ఇది రాదు అని ఇలాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద ట్రైనర్. ఎక్కడికి వెళ్ళినా ట్రైనర్ మీదే మ్యాటర్ అయ్యి ఉంటుంది. అండ్ కొంతమంది ఆన్లైన్ కోర్సులు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్కిను దీనికి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సెల్ఫ్గా నేను నేర్చుకోగలను, నాకు డిసిప్లిన్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. సో నేను గైడెన్స్ ఇస్తే చాలు, ఐఎమ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నప్పుడు ఆన్లైన్లో హ్యాపీగా నేర్చుకోవచ్చండి. అందుకే మనం మేధా లెర్నింగ్ యాప్ అని మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, నా వీడియోసే ఒక సిస్టమేటిక్గా మొత్తం ఒక 190 వీడియోస్ దాకా ఉన్న ఒక కోర్స్ని మేధా లెర్నింగ్ యాప్లో మనం పొందుపరచడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ మేధా లెర్నింగ్ యాప్ని వాళ్ళ ప్లే స్టోర్లోకి వెళ్ళి, మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కోర్స్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఎందుకంటే అదైతే కమిట్మెంట్ ఉండి కొంచెం డిసిప్లిన్గా సెల్ఫ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ కోర్స్ వాళ్ళు నేర్చేసుకోవచ్చు. హ్యాపీ ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు అండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటారు, అండ్ కొంతమంది అయితే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటారు, అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువగా కావాలనుకుంటారు, అండ్ బుక్స్ కావాలనుకుంటారు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి కూడా చెప్తే చాలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్ 27th 28th 2 days వర్క్షాప్ అండి. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఉంటుంది. మార్నింగ్ టు నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఫుల్ 2 days ఉంటుంది. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఆఫ్లైన్, ఇది డైరెక్ట్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్లైన్లో మళ్ళీ ఒక 10 రోజుల పాటు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ట్రైనింగ్ చెల్లిన తర్వాత కూడా వెంటనే పర్ఫెక్ట్ కారు కాబట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్ ముందుగా కొన్ని కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని, అన్ని ఎసెన్షియల్స్ని ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. దీనికి వాళ్ళు మనం ఇస్తున్న ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. సో 27th 28th అయితే క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ప్లాన్డ్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్, విజయవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఫస్ట్ ఈ 4 places అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే హైదరాబాద్, ఫస్ట్ హైదరాబాద్ ఈ 27th 28th ఆగస్ట్ 27th 28th. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ అండి. ఎందుకంటే వీ నీడ్ సో మెనీ ట్రైనర్స్. ఓన్లీ మన మేధాలోనే కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి మేధా తరపున వెళ్ళి పని చేయడానికి. అవునవును, ఫారెన్లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది. అవునండి, మేధా తరపున ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు. అండ్ సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆ కృషి కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, చాలామందికి ఇన్స్పిరేషన్.
అంటే చాలామంది ఏమనుకుంటారు నాగరాజు గారు అంటే మీకు తెలియదు కాదు. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం ఒక జోక్ ఉండేది. ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే స్పోక్ ఇంగ్లీష్ ట్రైనరు, స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి. ఆ మధ్య జోక్ ఏంటంటే చాలామంది ఏమన్నారు, ఏ ఉద్యోగం లేనివాడల్లా స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడతాడు అని. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే ప్రతి వాళ్ళు 4 గ్రామర్ ముక్కలు నేర్చుకోవడం, గ్రామర్ నేర్చుకోవడం, స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అని పెట్టడం. ఇంకా ఎవరి కవిత్వం వాళ్ళే కదా, ఎవరి స్టైల్ వాళ్ళదే కాబట్టి సో వెళ్ళిపోయేవారు. దీంతో ఏంటంటే ఈ ఒక డిఫ్యూజ్ అయిపోయింది, ఇంటెన్సిటీ డిఫ్యూజ్ అయిపోయి. అలా కాదండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఒక సైకలాజికల్గా స్టూడెంట్స్ని అర్థం చేసుకొని చెప్పాల్సిన మ్యాటర్. ఎలా చూస్తామంటే ఒకే లెసన్ని మనం ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసి సిచ్యువేషన్కి అనుకూలంగా మనం చెప్పగలం. టీచింగ్ చేయడం సబ్జెక్ట్ ఎనీ ఇడియట్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఈజీ నవడేస్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదండి ట్రైనర్స్కి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పడానికి ఏముండదు. గూగుల్లో కొడితే వీళ్ళు చెప్పే ప్రతిదీ అందులో ఉంటుంది. మరి ట్రైనర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. ఏం చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి అడాప్ట్ చేయడం ఎలా అనేదే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో అర్థం చేసుకొని అతని ఎమోషనల్ స్టేటస్ తీసుకొని ఆ ఎమోషనల్ స్టేటస్లో, ఆ సైకలాజికల్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన టైం ఫ్రేమ్ ఏంటి, ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ క్యాండిడేట్ని అసెస్ చేసి ఈ లెసన్ని అడాప్ట్ చేయించడంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్గా చేయాల్సిన పని. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనేవాడు ముందు ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడుగా తయారు కావాలి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అంటే సబ్జెక్ట్ ఇవ్వడం, గ్రామర్ చెప్పడం. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ ఏం చెప్తారు సార్ సిలబస్ అంటారు. ప్రపంచంలో ఎవడు చెప్పినా కూడా అదే సిలబస్, అదే గ్రామర్, దాని రూల్స్ ఎవరు మార్చలేరు. కానీ ఆ చెప్పే స్టైల్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఇంపార్టెంట్. ఈ హౌ అనేదే మేము ఈ ట్రైనింగ్లో ఇస్తామండి. ఈ 2 రోజుల్లో మొత్తం అయిపోదండి. కనీసం ఒక 1 year అలా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా చేస్తాం. ఇందులో సైకాలజీ ట్రైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనే పేరుకే కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్సనల్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగే రేంజ్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో నేనే కాకుండా ఈవెన్ వి ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, టీచర్స్కి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వేరండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే టీచర్స్కి టీచింగ్ చేయడం. సో మరి వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. అందుకే ఆ స్థాయిలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తామండి. ఫస్ట్ టైం ట్రైనర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. సో ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, బుక్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సరిపోతుంది. అవునండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే అది ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. బట్ ఎటువంటి ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది చూసినా ఆన్లైన్ అయిపోతుంది, ఏది చూసినా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా మారిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ కూడా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ వేలోనే థింక్ చేసి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ని త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.